జెండా ఆవిష్కరణ దినోత్సవ 43వ సంవత్సరం ముగించుకొని 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి మన గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి అంపయ్య కానీ, మరి తెలుగుదేశం పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ లక్ష్మణ కానీ, సిపిఎం ఈరన్న, శాంతప్ప, తాయన్న, ఇంకా మిగతా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికీ కూడా నా యొక్క 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పునాది వేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు రామారావు గారు పార్టీ ప్రవేశపెట్టిన 3 నెలలకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి అలాగే పార్టీ నినాదం ఒక్కటే, బీద బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇళ్ళు అయితేనేమి, 2 రూపాయల కేజీ బియ్యం అయితేనేమి, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, బట్టలు, వస్త్రాలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి పెద్ద ఆయన రామారావు గారికి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరి ఈరోజు అలాగే మన గ్రామంలో కూడా మీ అందరి సహాయంతో, మీ అందరి మధ్యలో ఈరోజు మన గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మన గ్రామంలో పార్టీ ఎంత ప్రతిష్టంగా ఉందంటే అది మీ సాయం వల్లే అని నేను తెలియజేయడం జరిగింది. అందుకని దయచేసి ముందున్న రోజుల్లో కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి మీ సాయంతో నేను ఏం చేయమన్నా కూడా చేసేదానికి ముందుకు వస్తా. గ్రామం అభివృద్ధి కావాలా, గ్రామంలో మంచినీళ్ళు అయితేనేమి, సిటీ లైట్లు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి, సిసి రోడ్లు అయితేనేమి, బకాయిళ్ళు అయితేనేమి, అన్ని విధాలా కూడా మీ అందరూ సహకారం ఉంటే నేను ముందుకు పోయి అవన్నీ కూడా డెవలప్ చేసేదానికి నేను ముందుకు వస్తానని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ 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 గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ తెలుగుదేశం, తెలుగుదేశం.